ప్రతి ఒక్క జీవికి లేని అవకాశం మనకి ఉన్నది, మానవునికి. అందుకనే అందరు ఏం చెప్తారంటే మానవ జన్మ గొప్పదని, ఉత్తమమైందని చెప్తాము. కానీ ఎందుకు ఉత్తమమైందో తెలుసా? తెలియదు. మరి ఉత్తమమైన పనులు ఏమైనా చేస్తున్నామా? చేయట్లేదు. మరి ఎలా ఉత్తమం అవుతుంది? చెయ్యడం స్టార్ట్ చేసినప్పుడు. అందుకనే మానవుని సేవ మాధవ సేవ అని ఎందుకన్నారంటే మానవుడే మాధవుడు అవ్వడానికి వచ్చాడు కాబట్టి. మానవుడు దేనికోసం వచ్చాడు భూమికి? మాధవుడు అవ్వడానికి. అంటే ఈ జీవుడే ఆ దేవుడు, ఈ జీవుడే. ఎందుకంటే ఈ జీవుడిలోనే ఉన్నాడు దేవుడు. ఇప్పుడే చెప్పాడు కదా, సర్వభూతాశయస్థిత. నీకు 4 పిల్లలు కావచ్చు, నాకు 84 లక్షల మంది పిల్లలు. వారిలో వారి హృదయంలో ఉన్న ప్రాణము, ఇప్పుడు నాకు ప్రాణం ఉంది కాబట్టి అప్పటి నుంచి మాట్లాడుతున్నా. మీకు ప్రాణం ఉంది కాబట్టి మీరందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ప్రాణం లేకపోతే అది ఎందుకు నడుస్తుంది? ఆ ప్రాణమే పరమాత్మ. నీలో ఉన్న ప్రాణం, నాలో ఉన్న ప్రాణమే పరమాత్మ అని చెప్తున్నాడు. అన్ని జీవులలో ఉన్నది నేనే. అంటే మనిషిలోనే కాదు, సర్వము అన్నాడు. సర్వం అంటే కోడేస్తుంది, మేకొస్తుంది. భూమి మీద ఎన్ని జీవరాశులు ఉంటే అన్ని జీవరాశులు. కనిపించే దాంట్లో ఉన్నాడు, కనిపించే దాంట్లో ఉన్నాడు, కదలే దాంట్లో ఉన్నాడు, కదిలే దాంట్లో ఉన్నాడు. అందుకని అన్నింట్లో ఉన్నాడు. అన్నింట్లో ఉన్న శక్తిని మనం పరమాత్మ శక్తిని తీసుకోవడమే ధ్యానం. మరి పరమాత్మ శక్తి మాకు అద్దు అన్నోళ్ళు ధ్యానం చేయొద్దు. అర్థమైందా? పరమాత్మ శక్తి కావాలనుకునే వాళ్ళు ఉంటారు కానీ అర్థం. ఎందుకంటే ఆ శక్తి లేకపోతే ఒక అడుగు కూడా మనం వెయ్యలేము. ఏ పని చేయాలన్నా, మాట్లాడాలన్నా, చూడాలన్నా, వినాలన్నా, నడవాలన్నా ప్రతి దానికి శక్తి అవసరం. ఆ శక్తే పరమాత్మ శక్తి. అది మన లోపలికి తీసుకుంటే భగవంతుడు పెట్టిన విచక్షణ అనే ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించే శక్తి మనకి వికసిస్తుంది. ఆయన శక్తిని మన లోపలికి తీసుకుంటే అది వికసిస్తుంది. అది వికసించిన రోజు మనం సన్మార్గంలో నడుస్తాం. సన్మార్గంలో నడిచినాక పాపం ఎందుకు అంటుతుంది? అన్నీ మంచి పనులు చేస్తాం, అందరినీ మంచిగా చూస్తాం. తేడా ఏముండదు. తేడా ఏమి లేకుండా ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడే నువ్వు మాధవుడు అని చెప్తున్నాడు. అప్పుడు నీ లోపల ఏమవుతుంది? ఎవరిని తేడా చూడవు. మంచి చెడు అనేది లేకుండా ప్రతి ఒక్కరిని ఒకే భావంతో చూసే స్థితికి నువ్వు వస్తే మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని. అందుకే చెప్తున్నాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అన్నాడు. విద్య కలిగిన బ్రాహ్మణుడైనా సరే, బ్రాహ్మణుని కాలు ముక్తాం కదా గొప్పవాడని, ఆయన పక్కకి చండాలుడు వచ్చిన సుఖ అదే సమానంతో చూడాలి అంటున్నాడు భగవంతుడు. చూడండి, అందుకే ఆదిశంకరాచార్యుని పరీక్ష పెట్టడానికి సాక్షాత్తు శివుడే కాటి కాపరిగా వస్తాడు ముందరికి. చూడండి, అప్పుడు మనం గుర్తించలేము. అందుకని మన దగ్గరికి ఎవరు వస్తున్నారు? ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడనే సత్యం తెలుసుకొని అలా జీవించిన రోజు నువ్వే మాధవుడు అని చెప్పి. మరి మాధవుడు కావాలి అంటే మన అందరిలో ఉన్నది పరమాత్మే అని తెలుసుకొని అత్త, కోడలు, యారాలు, ఆడబిడ్డ, చెత్త, చెదారం ఏమీ లేదు, అంతా సమానమే. యారాల్లో ఉంది దేవుడు అదే, నాలో ఉంది దేవుడు అదే, ఆడబిడ్డలో ఉంది దేవుడు, అంతా 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 ఒక్కటే అని తెలుసుకొని. ఎందుకంటే దేవుడు ఒక్కడే కాబట్టి, దేవుడు ఒక్కడే. కానీ ఒక్కొక్క పని మీద ఇప్పుడు నన్నే తీసుకుందాం. నేను ఒక్కదాన్నే కదా, నేను ఒక్కదాన్నే. ఫస్ట్ అమ్మ కడుపులో పిండంకి ప్రాణం వస్తే బిడ్డ అయింది, బయటకు వచ్చిన భూమి మీద ఒక ఆడపిల్లలాగా జన్మ తీసుకున్నా. నాకంటే ముందు మా ఇంట్లో ఒకడు పుట్టే ఉన్నాడు. వారికి నేనేమైనా ఫస్ట్ ఆడపిల్లనైనా, అంతకుముందు పిండమైనా, పిండం కాకన్నా ముందు పరమాత్మ దగ్గర ఉన్న నేను పిండమైనా నేను ఆడపిల్ల నేను చెల్లెనైనా. నా తర్వాత ఇంకొకడు పుట్టే అక్కనైనా, తర్వాత ఒక తల్లికి బిడ్డనైనా, పెళ్లి చేసుకున్నాక ఒక భర్తకి భార్యనైనా, అత్తకి కోడలనైనా, మరిదికి వదిననైనా, నాకు ఒక బిడ్డ పుడితే నేను తల్లినైనా. నేను అన్నీ ఒకటే కదా, మరి గిన్నెట్లయినా
అందరం అయినమా లేదా? మనం ఒక్కోళ్ళమే. ఇన్ని అవతారాలు ఎలా వేస్తాము? అలాగే భగవంతుడు ఒక్కోడే ఒక కార్యం మీద. ఇప్పుడు తమ్ముడు వచ్చిండు, మరద వచ్చిండు, అక్కని పిలమంటావా, వదినాన్ని పిలమంటావా? స్థానాన్ని బట్టి పిలుపు వస్తుంది కదా, కార్యాన్ని బట్టి. అలాగే భగవంతుడు ఒక్కొక్క పని మీద ఒక్కొక్క అవతారం ఎత్తిండు, కానీ భగవంతుడు అర్థమైందా? మరి ఆ భగవంతుడు ఎవరు? ఆత్మే. ఏమని చెప్తున్నాడు? అహమాత్మ అంటున్నాడు. ఎవరిని? నేను ఆత్మని అన్నాడు భగవంతుడు. ఏం చెప్తున్నాడు మనకి? నేను ఆత్మని, అందరిలో ఉన్న ఆత్మని నేనే. అందుకనే ఆత్మే పరమాత్మ, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, సమయమే సాధన. సమయం అంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కళ్ళు మూస్తే ఎంత తొందరగా మనకి మోక్షం వస్తుంది. అంటే ఎంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో చూడండి గీతలో. మనం తెలుసుకోవడానికి మనకు టైం లేదు, శ్రద్ధ లేదు. మన పని మనం చేసుకోవాల్సిందే. కర్మ అంటే ఏంటిది? పని చేయాల్సిందే, జ్ఞానం తీసుకోవాల్సిందే. ఒక గంట. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు కదా, ఇప్పుడు ఇదంతా మీ కుటుంబం కోసం కాదు, ఫస్ట్ మీకోసం. అంటే ఇది మీ ఎదుగుదల కోసం, మీ ఆత్మ యొక్క ఎదుగుదల కోసం. కానీ ఇందాక మీరు వీడియో చేశారే, అదేంటిది? కుటుంబం కోసం. మీరు ఒక పని చేయాలి, మీరు బోల్దామారే, బట్టలు విన్నారే, వంట చేశారు, ఇదంతా దేనికోసం? మీ బాధ్యత. అది కూడా ఒక ధర్మమే కదా, అది అవసరమే. కానీ అది కుటుంబ ధర్మం, శరీర ధర్మం, కుటుంబ ధర్మం. కానీ స్వీయ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ స్వీయ ధర్మమే మీరు ఇప్పుడు అందరూ చేస్తున్నారండి. ఇందాక పిడి చేయడం కుటుంబ ధర్మం,